ఈ సర్వే ఆధారంగా మనకి తెలుస్తుంది. ఇక కాకినాడ నియోజకవర్గం అంటే పార్లమెంటరీ సెగ్మెంట్ విషయానికి వస్తే తూనిలో కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. ఎవరన్నది ఇంకా క్లారిటీ రావాలి. చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కొంత ఎడ్జ్ ఉన్నట్టు కూడా ఈ సర్వే ద్వారా మనకి తెలుస్తుంది. ప్రతిపాడు టఫ్ ఫైట్ కొనసాగుతుంది. అంటే ఈ రెండు పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఈ యొక్క టఫ్ ఫైట్ అనేది ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కొంత ఎడ్జ్ తోటి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. అంటే లాస్ట్ మూమెంట్ వరకు కొంత మార్పు జరిగి కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టు కూడా ప్రతిపాడు ఈ కాన్స్టిట్యున్సీ ద్వారా మనకి తెలుస్తుంది. ఇక పిఠాపురం వచ్చేసి టీడీపీ జనసేన అంటే సీటు కూడా ఎవరు టీడీపీ లేదా జనసేనలో ఎవరు నుంచి వారు గెలిచేటువంటి అవకాశాలు తెలుస్తుంది. ఎందుకంటే పిఠాపురంలో ఎక్కువగా టీడీపీ జనసేన సంబంధించిన అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ ఇద్దరిట్లో ఎవరు నించుంటే వారు వారిదే సీట్ అనేది కూడా తెలుస్తుంది. ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే కీన్ కంటెస్ట్ కానీ జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాకినాడ రూరల్ సీటు కూడా వారు అడుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన అక్కడ వేవ్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జేఎస్పీ పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా ఆ సీటును కూడా దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే ఆధారంగా మనకి తెలుస్తుంది. ఇక పెద్దాపురం వచ్చేసి కీన్ కంటెస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అటు చివరికి వచ్చేసరికి టీడీపీ కాకినాడ సిటీ వచ్చేసి టైట్ ఫైట్ కొనసాగుతుంది. ఎవరు అనేది చెప్పలేమనే విధంగా ఈ సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. ఇక జగ్గంపేట కాన్స్టిట్యున్సీ విషయం చూసుకుంటే మాత్రం నువ్వా నేననే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తర్వాతకు వచ్చేసరికి టీడీపీయే ఆ సీటుని కూడా దక్కించుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా